హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి ఒక్కొక్కసారి ఎండు రొయ్యలు, ఎండు చేపలు తినాలి అని చాలా ఇష్టపడుతుంది కదా. సో అందులో నేను ఒకదాన్నే. నాకు ఎండు రొయ్యలు అంటే చాలా ఇష్టం. నేనైతే ఇప్పుడు ఎండు రొయ్యలు ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను. అదే వేడి వేడి అన్నంలో ఎండు రొయ్యల ఇలా టమాటా కర్రీ తింటే దానికి టేస్టే అదర్స్. నేనైతే ఇక్కడ మట్టి కుండలో పెట్టుకున్నాను. మట్టి కుండలో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. బ్రష్ సహాయంతో అటు ఇటు చక్కగా ఆయిల్ కుండకు పట్టేలా చూసుకోవాలి. లేదు మన దగ్గర బ్రష్ లేదు అంటే కుండను తిప్పుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే పోపు వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఆనియన్స్ ఆల్మోస్ట్ నేను పెద్ద పెద్ద ఆనియన్స్ ఆల్మోస్ట్ 4 to 5 తీసుకున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ క్లీన్ చేసుకున్న డ్రై ఫ్రాన్స్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుని మనం హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని టోస్ట్ చేసుకుంటే ఏదైతే నీచు వాసన ఉంటుందో అది పోతుంది. నేను ఇంకా ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. మట్టి కుండలో మనం వండేటప్పుడు స్టార్టింగ్లో హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. కుండ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లోనే మ్యాక్సిమం మనం మన ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. ఇంకా అంతే. మనం చక్కగా ఆనియన్స్ అండ్ డ్రై ఫ్రాన్స్ చక్కగా మగ్గిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత లైట్గా అయితే వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా క్యాప్ అయితే పెట్టేయాలి. క్యాప్ పెట్టేసి ఒక ఆల్మోస్ట్ 10 to 15 minutes లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. లాస్ట్లో నేనైతే కొంచెం కరివేపాకు, ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకొని ఇంకా ఒక 5 minutes మనం క్యాప్ పెట్టుకొని వదిలేస్తే ఇంకా అంతే, కర్రీ రెడీ. అదే మనం వేడి వేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ చేయాలి అని అనుకుంటారు. అంత బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు